మార్పు ఏదైనా మంచిని ఆశించే చేస్తాం. గతంలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధానమంత్రుల్ని చాలా మందిని చూసింది దేశం. ప్రక్షాళన దిశగా దేశం అడుగులు వేసింది. అలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ గత పాలకుల్లో లేనిది మోదీలో ఉన్నది ఏంటి? ఛాలెంజ్ ని స్వీకరించటం, సవాళ్లకు ఎదురెళ్లటం, ఓటు బ్యాంకుల్ని లెక్క చేయకపోవటం మోదీని డెసిషన్ మేకింగ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా మార్చేశాయి. ఒక్క ఆర్థిక రంగమే కాదు, అంతకు మించి మోగింది మోదీ నిర్ణయాల మోత. అంతరిక్షం దాకా సాగింది మోదీ సంస్కరణల జైత్రయాత్ర. ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఆర్థిక రంగానికే పరిమితం కాలేదు. దేశ భద్రత, సమగ్రత విషయంలో కూడా ఆయన రాజీ పడలేదు. ఆయా ఛాలెంజింగ్ సమయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఊహకు అందనంత ఎత్తులోనే ఉన్నాయి. దాయాది దేశపు జిత్తుల్ని చిత్తు చేశాయి. ఉగ్రవాదాన్ని నెత్తికెత్తుకున్న వాళ్ల తుక్కురేగ్గొట్టాయి. విధి వైపరీత్యమో మరొకటో తెలీదు గాని మోదీ ప్రధానిగా పదవిని చేపట్టిన 3 సార్లు జాతీయ భద్రతకు సంబంధించిన పెద్ద సవాళ్లనే ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ప్రతిసారి ఆయన ఇచ్చిన రియాక్షన్ శత్రువుకు చుక్కలు చూపించింది. తల కొట్టేసినట్టు చేసింది. యూరి, పుల్వామా, పహల్గాం అన్ని దాడులకు దీటైన సమాధానాలే ఇచ్చారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదంటూ కాగితపు చప్పుళ్లు చేయడం కాదు, బుల్లెట్ కు బాంబుతో సమాధానమిచ్చే స్థాయికి చేరింది మేరా భారత్ మహాన్. అగర్ తుమ్ గోలీ చలాओगे तो मान के चलो गोली का जवाब गोले से दिया जाएगा. పహల్గాంలో 26 మంది మహిళల సింధూరాన్ని తుడిచేసి పాశ వికాసానికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఆపరేషన్ సింధూర్ ద్వారా వారి జీవితాలకు స్వాంతన కలిగించారు ప్రధాని మోదీ. అదే సమయంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించారు. న్యూక్లియర్ పవర్ ఉన్న దేశంపై ఇలాంటి సాహసోపేతమైన దాడి చేసిన దేశం ప్రపంచంలో మరొకటి లేదు. ఉగ్రవాదంపై మన దేశం మోపిన ఉక్కుపాదం ఇప్పటి వరకు పీఓకేకి మాత్రమే పరిమితమైంది. ఈసారి ఆ హద్దును చెరిపేసింది మోదీ సర్కార్. పీఓకేతో పాటు పాకిస్తాన్ లోపలికి చొరబడి 100 కిలోమీటర్ల లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయడం ఆషామాషీ కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ ప్రదర్శించిన దూకుడు అనన్యం, అసాధారణం. అందుకే ఏం గుండెరాది అని మోదీని ప్రపంచమంతా ఒక్కటై కీర్తించింది. ఉగ్రవాద నిర్మూలన విషయంలో మోదీ ఎంత కఠినంగా ఉంటారు, ఎంత కర్కోటకంగా వ్యవహరిస్తారు అనేది పాకిస్తాన్ కు 1కి 2 సార్లు అర్థమైంది. 2016, 2019లో ఉగ్రదాడులకు మన సైన్యం స్పందించిన తీరు, సరిహద్దు దాటి గుండెల మీద తన్నిన వైనం పాక్ పాలకుల్ని ఆశ్చర్యపరిచింది. పాకిస్తాన్ మళ్లీ ఉగ్రదాడి చేస్తే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ చాలా క్లియర్ గా చెప్పారు. దశాబ్దాల తరబడి ఉగ్రవాదం మనల్ని గాయపరిచిన తీరును, దాని తాలూకు బాధను ఆయన ఆ విధంగా వ్యక్తపరిచారు. యాంటీ టెర్రరిజం స్ట్రాటజీ 10 ఏళ్ల కిందటే మొదలుపెట్టిన మోదీ సంకల్పం ఎంతటి దృఢమైందో తెలియచెప్పింది మాత్రం ఆపరేషన్ సింధూర్ ఒక్కటే. జమ్మూ కాశ్మీర్ పై పాకిస్తాన్ కున్న అత్యాశల్ని తన నిర్ణయాలతో పూర్తిగా తుంచేశారు ప్రధాని మోదీ. అక్కడితోనే ఆగలేదు. కల్లోల కాశ్మీర్ లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. కాశ్మీర్ గుండెను తడిమారు. నేనున్నాను అని భరోసా ఇచ్చారు. వందే భారత్ రైలును ప్రారంభించడం నయా కాశ్మీర్ ఆవిష్కారం కోసం మోదీ తీసుకున్న మేలిమి నిర్ణయం. कश्मीर को बाकी मुल्क के साथ जोड़ें, लेकिन आज जो अंग्रेज पूरा नहीं कर पाए वो आपके हाथों पूरा हुआ और जम्मू कश्मीर, कश्मीर की वादी को बाकी मुल्क के साथ जोड़ दिया गया. కశ్మీర్ పై మోదీ కమిట్మెంట్ ఇప్పటిది కాదు. రాజ్యాంగాన్ని మార్చి ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేసినప్పుడు అసాధ్యుడనిపించారు ప్రధాని మోదీ. ఎందుకంటే ఆర్టికల్ 370ని తొలగిస్తామన్న ప్రతిసారి దేశవ్యాప్తంగా రక్తపాతం సృష్టిస్తామని బెదిరింపులొచ్చేవి. కానీ గత పాలకుల్లా ప్రధాని మోదీ బెదిరిపోలేదు. మోదీ నిర్ణయం తర్వాత కాశ్మీర్ లో ఒక్క తూటా కూడా పేలలేదు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో కల్లోలానికి తెరబడి శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఉగ్రవాద దాడులు తగ్గుముఖం పట్టాయి. ఇన్నాళ్లు కాశ్మీర్ వెళ్లడానికి భయపడ్డ టూరిస్టులు ఇప్పుడు చలో కాశ్మీర్ అంటున్నారు. 2019లో 1.62 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ను సందర్శిస్తే ఆ సంఖ్య 2024లో 2.36 కోట్లకు చేరింది. పర్యాటకుల స్వర్గధామంగా కాశ్మీర్ పేరు మళ్లీ సార్థకమైంది. జమ్మూ కాశ్మీర్ లో గత 6 ఏళ్లలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది. రాష్ట్ర ఆదాయం ఏటా 15% పెరుగుతూ వస్తోంది. ఆల్ క్రెడిట్ గోస్ టు మోదీ అంటోంది కాశ్మీర్ నేల. ముస్లిం సమాజంలో, ముస్లింల జీవన విధానంలో కూడా ఎన్నో మార్పులు చేయాల్సి ఉన్నా
రాజకీయ కారణాలతో ఏ ప్రభుత్వాలు వాటి జోలికి వెళ్లలేదు, తమ ఎజెండాలో చేర్చుకోలేదు. ప్రధాని మోదీ మాత్రం వై నాట్ అంటూ అటువైపు కూడా చూశారు. ముస్లిం సొసైటీని కూడా టచ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు మోదీ సర్కార్ సంచలన జాబితాలో మరొకటి. 2019 జులైలో ట్రిపుల్ తలాక్ చట్టానికి ఓకే చెప్పినప్పుడు కూడా ముస్లిం సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబిక్కింది. కానీ మోదీ సంకల్పం చెక్కు చెదరలేదు. ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని, శిక్షించదగ్గ నేరమని చాటి చెప్పింది మోదీ ప్రభుత్వం. हमारी मुस्लिम बहनों को भी समान अधिकार मिले, उनके अंदर भी एक नया विश्वास पैदा हो, भारत की विकास यात्रा में वो भी सक्रिय भागीदार बने, इसलिए हमने इस महत्वपूर्ण निर्णय को किया. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం, గతంలో ఏ ప్రధాని చేయని సాహసానికి దిగడం ఇక్కడితోనే ఆపలేదు మోదీ. భారతీయ శిక్షా స్మృతిని కూడా మార్చేశారు. బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ రద్దయి దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత వచ్చేసింది. 3 కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించి 2024 జులై 1 నుంచి అమల్లో పెట్టేసింది మోదీ సర్కార్. భారత న్యాయ శాస్త్రంలో ఇదొక కీలక మలుపు. దేశపు దశ దిశను మార్చడమే కాదు, అంతరిక్షంలో కూడా మోదీ మార్క్ ఆఫ్ డైనమిజం కనిపించింది. 2017లో ఒకేసారి 118 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది ఇస్రో. 2023లో చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన మొదటి దేశంగా, సూర్య మిషన్ ను ప్రయోగించిన దేశంగా ఇండియా చరిత్రకెక్కిందంటే అది మోదీ క్రెడిటేగా. గగన్యాన్, చంద్రయాన్ 4, శుక్రయాన్ ఇలా అన్ని మిషన్లను ఉరకలెత్తించడమే కాదు, అంతరిక్షంలో మనకంటూ సొంత స్పేస్ స్టేషన్ ను నిర్మించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఆ దిశగా పడ్డ తొలి అడుగు శుభాంశు శుక్లా ISS టూర్. ప్రధాని మోదీ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్ దేశ చరిత్రలో సక్సెస్ స్టోరీల్ని రాసిపెట్టినవే. దూరదృష్టి ప్లస్ లోతైన ఆలోచన ప్లస్ దృఢ సంకల్పం, వీటితో పాటు దేశ హితాన్ని ఆశించి దేశాన్ని ముందుకు నడిపించేలా తీసుకునే అసాధారణ నిర్ణయాలు, ఇవన్నీ కలిసి మోదీ థర్డ్ టర్మ్ ని స్వర్ణ శకంగా మార్చేస్తున్నాయి.